హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇవాళ కనుక మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఇవాళ పొద్దున ఉదయం 6 గంటల ప్రాంతంలో పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 3,000 నుండి 4,000 రూపాయలకి ఇలా 1,000 రూపాయలు పెంచి ఇస్తా ఉన్నారు. గత ఎన్నికల ముందే వారు 3 నెలల ముందు నుండి ఈ హామీలు ఇస్తా ఉన్నారు. ఏదైతే ఏప్రిల్లో చెప్పారో ఏప్రిల్, మే, జూన్ 3,000 రూపాయలు, ఈ నెల 4,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారికి అందజేస్తా ఉన్నారు. దేశ చరిత్రలో మొదటిసారి ఒక సీఎంఏ నేరుగా పెన్షన్దారుకి ఇంటికి వచ్చి పెన్షన్ వేయడం అనేది ఇవాళ చూస్తా ఉన్నాం మనం. అసలు పెన్షన్ స్టార్ట్ చేసిందే టీడీపీ ప్రభుత్వం అంటూ వారు చెప్పారు. గత స్వర్గీయ రామారావు గారు ఆనాడు పెన్షన్ విధానాన్ని ప్రారంభించారు 60 రూపాయలతో. ఈనాడు అది 4,000 రూపాయలకు పెంచారు. అదే వికలాంగులకు చూసుకున్నట్టయితే 3,000 నుండి 6,000 రూపాయలు చేశారు. దీర్ఘకాలిక సీరియస్ వ్యాధులతో బాధపడుతున్న వారికి అయితే 5,000 నుండి 15,000 రూపాయలు చేశారు. ఈ 4,000 రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళు గీతా కార్మికులు, కళ్ళు గీత, చేనేత, వృద్ధులు, వితంతువులు, ట్రాన్స్జెండర్స్ వీరు తగిన వారు ఉన్నారు. 4,000 రూపాయలు వచ్చే నెల ప్రతి నెల నుండి అందుకుంటా ఉన్నారు. 1వ తారీఖు రోజే అందజేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వారి సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా సరే పేదవాడి లబ్ధి కోసమే చూద్దామని చెప్పి తన ధ్యేయం అంటూ చెప్పారు. నిరుపేద కుటుంబాల నుండి పేదరికాన్ని తొలగించడమే తన జీవిత లక్ష్యం అంటూ వారు చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గురించి కూడా కాస్త సంభాషణ సరదాగా జరిగింది. వారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలుపొందారు. 39 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీడీపీ పార్టీని మంగళగిరిలో గెలిపించారు. 60,000 పైన మెజార్టీ వస్తుంది అనుకుంటే ఏకంగా 92,000 మెజార్టీ ఇచ్చారంటూ మంగళగిరి ప్రజల్ని కూడా కోరాడారు. ఇలా చూసుకున్నట్టయితే వారు మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు సిబిఎన్ 4.0 ఉన్నది, దాన్ని మనం 1.0 1996 సిబిఎన్ ని చూస్తూ ఉంటారు మీరు. ఆ రోజు కనుక నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాను, అధికారులు ఉండి హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నట్టయితే ఇక్కడ వాళ్ళకి వణుకొచ్చేది, అంత స్ట్రిక్ట్ గా చేసేవారు. అలాంటి స్ట్రిక్ట్ రోజు మళ్ళీ తీసుకురావాల్సిన కాలం ఉంది అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. సరదాగా వాళ్ళు పెన్షన్దారులతో ప్రజలతో మాట ముచ్చట జరిపారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే ప్రతి 1వ తారీఖు నాడే పెన్షన్ నేరుగా మీ చేతికి అందుతుంది అని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతం ప్రారంభించారు. నేరుగా లబ్ధిదారులకు వారు స్వయాన డబ్బులు అందజేశారు. అలాగే వివిధ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గాల్లో పంపిణీ చేశారు పెన్షన్. సూపర్ 6 లో భాగంగా మొదటిది అడుగు వేశామని చెప్పారు. అలాగే అధికారులకి హెచ్చరించారు. ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడతారో, పనులు సరిగ్గా చేయరో వారికి హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఒక మహిళ ఇంట్రెస్టింగ్ గా పోలవరం గురించి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. వారిగిన దానికి సరిగా సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం ఎలా అయితే పోలవరాన్ని లేట్ చేసిందో, డయాఫ్రామ్ ఫాల్ ఎలా అయితే ఖరాబ్ అయిందో దాని గురించి అంతా వారు వివరించారు. విదేశాల నుండి నిపుణులు వచ్చారు. వారు సలహాల మేరకి వారు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలమ్మా అని చెప్పి వారు రిప్లై చేయడం జరిగింది.